ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి గారు మరియు ఎన్ఎస్సీఐ రాష్ట్ర కార్యవర్గం ఈ నెల 21న తిరిగి జరగనున్నటువంటి నీట్ ఎగ్జామ్ పరీక్ష రాసే విద్యార్థులు గతంలో పరీక్ష రాసి కేంద్ర ప్రభుత్వ అసమర్థతతోటి మరి ప్రశ్నాపత్రం లీక్ అయి తిరిగి పరీక్ష రాయాల్సి వచ్చినటువంటి దృష్ట్యా రవాణా సౌకర్యాన్ని ఉచితంగా కలగజేయమని వాళ్ళు ఆ యొక్క హాల్ టికెట్ చూపెట్టినట్టయితే ఫ్రీ ట్రావెలింగ్ ఇవ్వమని కోరినారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 100% గా ఈ అవకాశాన్ని కలిగిస్తామనేటువంటి మాట కూడా వారికి ఈ సందర్భంగా, ఎందుకంటే విద్యార్థులకు ఒకసారి వాళ్లకు సంబంధించిన ఇబ్బంది కలిగిన దృష్ట్యా తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా ప్రభుత్వం తరఫున మరి వారికి సంబంధించినటువంటి ఫ్రీ ట్రావెల్ ఇచ్చే విషయంలో సానుకూలంగా స్పందించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం. ఏదైతే నీటి విద్యార్థులు జూన్ 25 తారీఖు ఎగ్జామ్ రాస్తున్నారో తెలంగాణ ఎన్ఎస్ఏ తరఫున రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి తెలంగాణ ఎన్ఎస్ఏ విద్యార్థులందరి తరఫున కూడా మేము ఆ రోజు ఎగ్జామ్ గా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో అడ్మిట్ కార్డ్ చూసి వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ కల్పించాలని చెప్పి ఎన్ఎస్ఏ తరఫున ఒక రిక్వెస్ట్ మంత్రి గారికి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. దాని పనిలో భాగంగా అందరం ఎన్ఎస్ఏ నాయకులు అందరం కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడానికి వారి పేషీకి రావడం జరిగింది.